హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ జరుగుతుంది. రేపు బ్రిస్బెయిన్లో ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్కి ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియాకి ఛాన్సెస్ ఇద్దరి మధ్య పోటీ ఉంది. మరి దాని ఎలా వెళ్తుంది, ఇండియాకి ఛాన్స్ ఉందా లేదా అనేది అనాలిసిస్ చెప్పుకుందాం. అంతకుముందు ప్లీజ్ వీడియో లైక్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇచ్చి మాత్రం సపోర్ట్ చేయండి. మరి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో ఇండియాకి ఛాన్స్ ఉండాలంటే కంపల్సరీ టెస్ట్ సిరీస్ గెలవాలి. టెస్ట్ సిరీస్ ఓడిపోతే మాత్రం ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 1-1తో ఉన్నారు, ఇద్దరు సమానంగా ఉన్నారు. నెక్స్ట్ రేపటి మ్యాచ్లో 2-1తో అయినా గెలవాలి. 3-1తో గెలిస్తే ఛాన్స్ ఉంది ఆస్ట్రేలియా గెలవని ఓడిపోని. నెక్స్ట్ దానికి శ్రీలంక టూర్ ఉందన్నమాట ఆస్ట్రేలియాకి. అక్కడ ఎట్లయినా రిజల్ట్ రాని ఇండియా మాత్రం 3-1తో గెలిస్తే అసలు ఇండియాకి ఛాన్స్ కంపల్సరీ ఇండియా ఉంది. 2-1తో గెలిచిన ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా ఒకవేళ శ్రీలంకతో ఒకటి గెలిచి ఒక డ్రా అయినా ఛాన్స్ ఉంది. కానీ ఇండియా ఓడిపోతే అసలే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం కనీసం 2-1తో కంపల్సరీ సిరీస్ గెలవాలి. ఓడిపోతే అసలు ఛాన్సే లేదు. కానీ ఆస్ట్రేలియా జరుగుతుంది, వాళ్ళు చాలా టఫ్గా ఉంటుంది సిరీస్. మరి మనలు ఫైనల్కి వెళ్ళాలంటే కంపల్సరీ గెలవాలి సిరీస్. మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు నేను అటు ఇండియాలో జరిగిన సిరీస్ గెలిచింటే ఎంత బాగుండేది. న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయి అన్నీ తెచ్చుకున్నారు ఈ తిప్పలు. మరి ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక నెక్స్ట్ ఈ సిరీస్ తర్వాత ఉంది వాళ్ళకి. దానిపైన కూడా డిపెండ్ ఉంది. కానీ ఇండియా మాత్రం ఈ సిరీస్ 3-1తో గెలిస్తే అసలు ఏ వాళ్ళతో మనకి పని లేదు ఇంకా. మరి రేపు ఎల్లుండి నుంచి టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది బ్రిస్బెయిన్లో. మరి పింక్ బాల్ టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు రెడ్ బాల్లోకి వచ్చేస్తున్నారు. మరి రోహిత్ శర్మ టీమ్ అనాలిసిస్ అంటే టీంలో ఒక మార్పు అయితే జరుగుతుంది. ఒక ఫాస్ట్ బౌలర్ని తీసి ఆకాశ్దీప్ని ఆడిపియాలనుకుంటున్నారు. మరి హర్షిత్ రాణాని తీస్తారా, లేకుంటే నితీష్ రెడ్డి పైన కూడా కామెంట్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు. నితీష్ రెడ్డిని డ్రాప్ చేసి ఒక బౌలర్ని ఆడిపియాలి, ఫాస్ట్ బౌలర్ని అనుకుంటున్నారు. కానీ నితీష్ రెడ్డి మరి పర్ఫార్మెన్స్ టీంలో టాప్ పర్ఫార్మెన్స్గా ఉన్నారు. ఇప్పటికీ 4 మ్యాచ్లో 4 బ్యాటింగ్ హై స్కోరర్గా ఉన్నారు 3 వికెట్లో. కానీ ఇటాలియన్ డ్రెస్తో బ్యాటింగ్ ఆడడం వల్ల తను పెద్ద ఇన్నింగ్స్ లేదు కింద రావడం వల్ల. కానీ బౌలింగ్ ఇచ్చినా కూడా 2 టైమ్స్ కూడా 2 వికెట్స్ తీసినాడు. తను వచ్చిన తక్కువ ఓవర్స్లో కూడా వికెట్ తీస్తున్నాడు, మంచిగా రాణిస్తున్నాడు. దాన్ని తీయాలంటే కొంచెం ఇబ్బందే. కానీ టీం మరి రేపు అశ్విన్ని ఆడిస్తారు. ఎట్లయినా బౌలింగ్లో హర్షిత్ రాణా అయితే డ్రాప్ చేసి ఆకాశ్దీప్ని ఆడిపిస్తారు. మరి బ్యాటింగ్కి వస్తే జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయిపోయిండు. శుభం గిల్ కూడా 30s 20s కొడుతున్నారు. కానీ ఓపెనర్గా కేఎల్ రాహుల్ మళ్ళీ ఫెయిల్ అయిపోయిండు. రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తేనే బాగుంటుందని అంటున్నారు చాలామంది. ఎందుకంటే ఫాస్ట్ ఆడితే స్ట్రైక్ రేట్ మంచి పార్ట్నర్షిప్ ఒక 100 runs 80 runs పార్ట్నర్ చేసి ఉంటే మిగతా బ్యాటర్స్ తీసుకెళ్తారు. రోహిత్ శర్మ వల్లనే అవుతుంది, అది కేఎల్ రాహుల్ వల్ల కాదు అది ఓపెనింగ్లో. అందుకే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ వస్తారు. రిషబ్ పంట్ కూడా ఈ మ్యాచ్ ఆడాలి. విరాట్ కోహ్లీ మెయిన్ చూపు. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన, సెకండ్ మ్యాచ్ మళ్ళీ ఫెయిల్ అయిపోయిండు. విరాట్ కోహ్లీ కంపల్సరీ ఆడాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ పైన అంత ఫోకస్ ఉంది. వాళ్ళు మరి క్యాప్టెన్షిప్ వదిలేస్తాడా విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్? మరి చాలా విమర్శలు వస్తున్నాయి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని రోహిత్ శర్మ ఆలోచన అట్లా ఉంది. కానీ మరి చూద్దాం. ఈ మ్యాచ్ సిరీస్ అయితే కంపల్సరీ గెలవాలి. గెలిస్తేనే రోహిత్